హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కాల్ రేషియో స్ప్రెడ్ కోసం తెలుసుకుందాం. సో, ఈ కాల్ రేషియో స్ప్రెడ్ స్ట్రాటజీ ఎప్పుడు యూజ్ చేస్తాం, దాని ఇదేంటి అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాల్ రేషియో స్ప్రెడ్. సో, ఈ నేమ్‌లోనే మనకి చాలా ఇన్ఫర్మేషన్ దాగి ఉంది. సో, మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే స్ప్రెడ్ ఏస్తున్నాం. స్ప్రెడ్‌ని యూజ్ చేస్తున్నాం. ఆ స్ప్రెడ్‌ని దేనితో యూజ్ చేస్తున్నాం? కాల్స్‌తో యూజ్ చేసి స్ప్రెడ్‌ని చేస్తున్నాము. ఇక్కడ ఆ రేషియో అనేది ఇంపార్టెంట్ అండి. సో, బేసిక్‌గా ఈ కాల్ రేషియో స్ప్రెడ్ అనే స్ట్రాటజీని మనం మార్కెట్‌లో ఎప్పుడు యూజ్ చేస్తాము? అంటే ఎప్పుడు మన వ్యూ ఏమై ఉంటే మనం దీన్ని యూజ్ చేయొచ్చు? మన వ్యూ ఎటువంటి వ్యూ ఉన్నప్పుడు ఈ కాల్ రేషియో స్ప్రెడ్‌ని యూజ్ చేయాలి అనుకుంటే, మార్కెట్టు ఉన్న దగ్గర నుండి సపోజ్ నిఫ్టీ కోసం మాట్లాడుకున్నామనుకోండి. మార్కెట్టు ఉన్న దగ్గర నుండి చాలా తక్కువ పాయింట్లు అప్ సైడ్ మూవ్‌మెంట్ ఉండొచ్చు. సపోజ్ ఒక 50-70 లేదంటే 100 ఎక్కువ మూవ్‌మెంటే. ఒక 50-70 పాయింట్లు మార్కెట్ అప్ సైడ్ మూవ్‌మెంట్ ఉండబోతుంది. లేదా మార్కెట్ ఇక్కడి నుండి సైడ్ వేస్‌లో ఉండబోతుంది. అంటే రేంజ్ బౌండ్‌లో ఉండబోతుంది. ఇప్పుడు ఒకటి మార్కెట్ మూవ్ హైయర్. ఇప్పుడు లిటిల్‌గా తక్కువ మూవ్‌మెంట్ హైయర్ సైడ్‌లో తక్కువ మూవ్‌మెంట్. ఓ 50-70 పాయింట్స్ నిఫ్టీలో మాట్లాడుకుంటే, లేదు అంటే మనం బ్యాంక్ నిఫ్టీలో మాట్లాడుకుంటే ఒక 100 నుండి 150, 170 పాయింట్స్ మధ్య అలా మాట్లాడుకుంటే. ఎయిదర్ ఈ మూవ్‌మెంట్‌లో తక్కువైనా ఉండొచ్చు. లేదు అనుకుంటే నా వ్యూ ఇంకోటేంటి, సైడ్ వేస్ మార్కెట్ ఉండేటప్పుడు. ఈ 2 మార్కెట్స్‌లో నాకు మార్కెట్ డైరెక్షన్ ఈ 2 డైరెక్షన్‌లో ఉండబోతుంది. ఈ రెండిట్లో ఏదో ఒక దానిలో ఉండబోతుందని నాకు తెలిసేటప్పుడు నేను కాల్ రేషియో స్ప్రెడ్‌ని యూజ్ చేయడం జరుగుతది. సో, ఈ కాల్ రేషియో స్ప్రెడ్‌ని ఎలా చేస్తాము? ఇంతకుముందు మనం కాల్ స్ప్రెడ్ చూసాం. కాల్ స్ప్రెడ్స్‌లో ఏం చేసాం? కంప్లీట్‌గా కాల్స్‌నే యూజ్ చేసాం. సో, ఇది కూడా కాల్ స్ప్రెడ్ కాబట్టి ఇక్కడ కూడా కంప్లీట్‌గా కాల్స్‌నే యూజ్ చేస్తాం. ఇందులో యూజ్ చేసి ఏం చేస్తానంటే బేసిక్‌గా ఎలా ఉండబోతుంది అనుకుంటే, మనం ఈ స్ట్రాటజీలో ఏం చేస్తామంటే ఒక ఎట్ ది మనీ ఒక ఎట్ ది మనీ కాల్ సిఈని బై చేస్తాం. ఇంకో ఔట్ ఆఫ్ ద మనీ కాల్ ఇంకో కాల్‌ని ఏం చేస్తాం? సెల్ చేస్తాం. సో, ఇక్కడ ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటి అంటే ఇక్కడ రేషియో అనే టర్మ్ ఉంది చూసారా? ఈ రేషియో అనే టర్మ్ అనేది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనం చేసే స్ట్రాటజీ ఏ రేషియోలో చేస్తాము అనుకుంటే ఎయిదర్ 1:2 రేషియోలో అయినా చేస్తాము. లేదంటే 1:3 రేషియోలో అయినా చేస్తాం. సో, ఎప్పుడు 1:2 రేషియోలో చేయాలి? ఎప్పుడు 1:3 రేషియోలో చేయాలి? ఎవరు ఎలా చేయాలనేది వాళ్ళ దీన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కానీ మనం చేసేటప్పుడు ఎయిదర్ ఇక్కడ 2 కేసులుంటాయి. ఒకటి మనం నెట్ డెబిట్ కోసం చేయొచ్చు. నెట్ డెబిట్ కోసం చేయొచ్చు. లేదా సెకండ్‌దేంటి నెట్ క్రెడిట్ కోసం చేయొచ్చు. నెట్ డెబిట్ అంటే ఓవరాల్‌గా ఈ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మీ దగ్గర నుండి కొంత అమౌంట్ ప్రీమియం రూపంలో బయటికి వెళ్ళిపోవడాన్ని నెట్ డెబిట్ అంటాం. నెట్ క్రెడిట్ అంటే ఏంటంటే ఓవరాల్‌గా ఈ స్ట్రాటజీని యూజ్ చేయడం ద్వారా మీకు ఎంతో కొంత అమౌంట్ మీ ఆహ్, అకౌంట్‌లో వచ్చి జాయిన్ అయితే దాన్ని నెట్ క్రెడిట్ అంటాం. సో, మాక్సిమం ఈ ఈ స్ట్రాటజీని యూజ్ చేసినప్పుడు ఈ నెట్ క్రెడిట్ అనే విషయాన్ని మాత్రం పోవడం చాలా మంచిది. ఎప్పుడు గూడాను నెట్ క్రెడిట్ కోసమే మనం ఈ కాల్ రేషియో స్ప్రెడ్ అనేది యూజ్ చేయడం చాలా బెటరు. నేను పర్సనల్‌గా ప్రిఫర్ చేసేది ఏంటి అంటే, ఈ కాల్ రేషియో స్ప్రెడ్ ఏసేటప్పుడు ఎప్పుడైనా నెట్ క్రెడిట్ కోసమే నేను ప్రిఫర్ చేస్తాను. సో, ఈ నెట్ క్రెడిట్ బేస్‌లోనే నేను రిమైనింగ్ అనాలిసిస్ అంతా గూడాను ఈ కాల్ రేషియో స్ప్రెడ్ కోసం చెప్తాను. వీలైనంత దగ్గరలో నెట్ డెబిట్ చేస్తే ఏం జరగబోతదో గూడా చెప్పడానికి ట్రై చేస్తాను. సో, మాక్సిమం నెట్ క్రెడిట్ కోసమే ట్రై చేయాలి. సో, నెట్ క్రెడిట్ కోసమే ట్రై చేయాలి అనేటప్పుడు మనం ఈ రేషియోలో మనం చూసుకోవాలి. ఎప్పుడు మనకి నెట్ క్రెడిట్ వస్తుంది? 1:2 రేషియోలో చేస్తే నెట్ డెబిట్ వస్తుందా? నెట్ క్రెడిట్ వస్తుందా? లేదా 1:3 రేషియోలో చేస్తే నెట్ డెబిట్ వస్తుందా? నెట్ క్రెడిట్ వస్తుందా? లేదా చూసుకొని మనం నెట్ క్రెడిట్ కోసమే ఈ స్ట్రాటజీని యూజ్ చేయడం జరుగుతది. ఇన్ కేస్ 1:2 తీసుకోవడం ద్వారా మీకు నెట్ డెబిట్ అయిందనుకోండి. అప్పుడు 1:3 3కి తీసుకోండి.
అలా జరిగినప్పుడు మనకి నెట్ క్రెడిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎంటైర్ స్ట్రాటజీలో నెట్ క్రెడిట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? నెక్స్ట్ వ్యూ ఏంటి? సెకండ్‌ది మనం అక్కడ ఆల్రెడీ ఒక వ్యూ చేసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ వ్యూ ఏంటి? మార్కెట్‌లో ఎక్స్‌పైరీ టైమ్. ఎక్స్‌పైరీ టైమ్ ఈ స్ట్రాటజీ యూజ్ చేసేటప్పుడు నాకు ఎక్స్‌పైరీ టైమ్ ఎంత ఉండాలి అనుకుంటే వీలైనంత తక్కువగా ఉండాలండి. తక్కువగా ఉండాలి. ఎందుకు తక్కువగా ఉండాలి సార్ అంటే, ఎందుకు అంటే ఇక్కడ నేను ఒక ఆప్షన్‌ని సెల్ చేస్తున్నాను. ఆప్షన్‌ని సెల్ చేస్తున్నప్పుడు మార్కెట్ నాకు ఎగనెస్ట్‌గా మూవ్ అవ్వడానికి నేనెంత వీలైనంత తక్కువ టైమ్ మార్కెట్‌కి నేనివ్వాలి. సో, వీలైనంత ఎక్కువ టైమ్ ఉందనుకోండి, అప్పుడేంటి మార్కెట్ నాకు ఎగనెస్ట్‌గా మూవ్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ ఛాన్సెస్ ఉండేటప్పుడు నాకు ఎక్కువ లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల నేనేం చేస్తానంటే, మా ఎక్స్‌పైరీ టైమ్ వీలైనంత తక్కువగా ఉండేటట్టు ప్లాన్ చేసుకొని, ఈ స్ట్రాటజీని అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఎందుకు తక్కువగా ఉండి సెల్లింగ్ వల్ల ఏంటి సార్ నాకు అడ్వాంటేజ్ వస్తది అంటే, సెల్లింగ్ వల్ల ఏమొస్తది? మనకి ఆ టైమ్ డికే ఏదైతే ఉందో అది అడ్వాంటేజ్ అవుతది గదా! టైమ్ డికే అడ్వాంటేజ్ అవుద్ది. ఎందుకు టైమ్ డికే అనేది నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్టే టైమ్ డికే అనేది ఎక్స్‌పైరీ టైమ్ చాలా తక్కువగా ఉండేటప్పుడు టైమ్ డికే అనేది ఎక్కువగా జరుగుతది. సో, నేను ఆప్షన్‌ని సెల్ చేస్తాను కాబట్టి ఎక్కువగా నాకు టైమ్ డికే అనేది చాలా అడ్వాంటేజ్ అవుతదనమాట. అందుకు నేను తక్కువగా టైమ్ ఉండేటప్పుడు చూసుకొని ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ లైవ్ తీసుకున్నాం అనుకోండి సపోజ్ మార్కెట్ ఇప్పుడు 15,000 దగ్గర ఉందనుకుందాం. నిఫ్టీ 15,000 దగ్గర ఉంది అనుకోని నేను అనాలిసిస్ చేస్తున్నాను. సో, నిఫ్టీ 15,000 దగ్గర ఉంది కాబట్టి ఎట్ ద మనీ ఎట్ ద మనీ కాల్ ఏమవుతుంది? 15,000 కాల్ అవుతది. సో, 15,000 కాల్‌లో మనం ఏం చేయాలి? బై చేయాలి అని చెప్పాం. సో, సపోజు ఇది ఒక రూ. 80 ఉందనుకుందాం. సో, బై చేసాం కాబట్టి అమౌంట్ నా దగ్గర నుండి బయటికెళ్ళిపోతుంది కాబట్టి ఈ అమౌంట్ నా దగ్గర నుండి డెబిట్ అవుతుంది. డెబిట్ అయింది కాబట్టి ఇక్కడ మైనస్ సింబల్ పెట్టాను. నెక్స్ట్ ఈ స్ట్రాటజీలో ఇంకోటేంటి? ఔట్ ఆఫ్ ద మనీ కాల్‌ని ఏం చేయాలి? సెల్ చేయాలి. సపోజ్ ఒక 15,000 ఒక 100 కాల్ తీసుకున్నాము. ఈ కాల్‌ని ఏం చేయాలి? సెల్ చేయాలి. సపోజ్ ఈ కాల్ ఒక 33-35 రాండమ్ ప్రైస్ 33 అనుకోండి. 33 పడిందనుకోండి. సో, 33 పడింది. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు 33 చేస్తే ఇప్పుడు సపోజ్ 1:2 రేషియోలో చేశాననుకోండి. ఇవి 2 రేషియోలో చేశాననుకోండి. 33 ఇంటూ 2 ఎంత? 66 అవుతుంది. సో, 80 నాకు 66 వచ్చింది. నా దగ్గర నుండి 80 ఎళ్ళిపోయింది. సో, నెట్ డెబిటా? నెట్ క్రెడిటా? అంటే నెట్ డెబిట్. ఎంత? రూ. 14 నెట్ డెబిట్. సో, నాకిది కరెక్ట్ కాదు. సో, నేనేం చేస్తాను? ఇక్కడ దీన్ని 3 రేషియోలో ఏస్తాను. ఇది 3 రేషియోలో ఏసాను. ఇది 1 రేషియోలో ఏసాను. సో, ఓవరాల్‌గా ఇప్పుడు నాకేమైంది? నా దగ్గర నుండి బయటికెళ్ళిన అమౌంట్ రూ. 80. నా దగ్గర నుండి మార్కెట్ నుండి నాకొచ్చిన అమౌంటు రూ. 99. సో, ఓవరాల్‌గా నాకేమైంది? ఇది ప్లస్ ఎందుకంటే నాకొచ్చింది కాబట్టి ఇది ప్లస్. ఇది నా దగ్గర నుండి ఎళ్ళింది కాబట్టి మైనస్. సో, ఓవరాల్‌గా ఏమైంది? ప్లస్ రూ. 19 వచ్చాయి. అండ్ ఈ ప్లస్ రూ. 19 అంటే ఏంటి? నాకు నెట్ క్రెడిట్. నెట్ క్రెడిట్ అయింది. ఈ రూ. 19 అనేది నాకు నెట్ క్రెడిట్ అయింది. సో, 1:2 రేషియోలో ఎయాలా? 1:3 రేషియోలో అనేది దీన్ని బట్టి చూజ్ చేసుకోండి. కానీ మాక్సిమం నెట్ క్రెడిట్ వచ్చేటట్టు ఆ రేషియోని ప్లాన్ చేయడం అయితే చాలా మంచిది. సో, ఈ రూ. 19 అనేది మనకు రావడం జరిగింది. సో, ప్రతి స్ట్రాటజీలో లాగే ఈ స్ట్రాటజీలో మనం చూడాల్సిందేంటి? మాక్సిమం ప్రాఫిట్ వస్తే ఎంత రావచ్చు? మాక్సిమం లాస్ వస్తే ఎంత రావచ్చు? ఒకవేళ బ్రేక్ పాయింట్స్ ఎలా ఉండొచ్చు? అనే విషయాల్ని చూద్దాం. సపోజు ఈ స్ట్రాటజీని నేను అప్లై చేస్తే నాకొచ్చే మాక్సిమం ప్రాఫిట్స్ ఎలా ఉండిపోతుంది? ఏంటి? మాక్సిమం ప్రాఫిట్. సో, మాక్సిమం ప్రాఫిట్ ఈ స్ట్రాటజీని యూజ్ చేసి ఎలా కాలిక్యులేట్ చేస్తామనుకుంటే ఫస్టు ఫార్ములా ఏంటి అంటే డిఫరెన్స్ ఇన్ స్ట్రైక్ ప్రైస్. డిఫరెన్స్ ఇన్ స్ట్రైక్ ప్రైస్ ఎంత? అది చూస్తారు. అది చూసి ఇక్కడ నేను క్రెడిట్ కోసం మాట్లాడుతున్నాను. లేదు ఇన్ కేస్ డెబిట్ కోసం చూసుకుంటే అది కూడా రాస్తాను. ప్లస్ ఆర్ మైనస్ క్రెడిట్ లేదంటే డెబిట్. సో, ఎప్పుడు ప్లస్ చేయాలి? ఎప్పుడు మైనస్ చేయాలి అంటే క్రెడిట్ వస్తే ప్లస్ చేయండి. డెబిట్ వస్తే మైనస్ చేస్తారు.
క్రెడిట్ వస్తే ప్లస్ చేస్తారు, డెబిట్ వస్తే మైనస్ చేస్తారు. సపోజ్ ఈ ఎగ్జాంపుల్‌లో నాకు డిఫరెన్స్ ఇన్ స్ట్రైక్ ప్రైస్ ఎంతండి? ఈ రెండిటి 15,000, 15,100 మధ్య డిఫరెన్స్ ఎంత? రూ. 100. సో, నాకు ప్లస్ ఎయ్యాలని, నెగెటివ్ ఎయ్యాలని ఎలా తెలిసింది? ఇక్కడొచ్చే అమౌంట్ ఏంటి నాకు? ప్లస్ అమౌంట్. అంటే నెట్ క్రెడిట్ అయింది. నెట్ క్రెడిట్ అయితే ఏమెయ్యాలి? ప్లస్ ఎయ్యాలి. ప్లస్ ఎంతొచ్చింది? ₹19. సో, ఈ ₹119, ₹119 అనేది నాకేమవుతుంది? వచ్చే మాక్సిమం ప్రాఫిట్ అవుతుంది. అప్పర్ సైడ్ నేను అనుకున్నట్టుగానే మూవ్‌మెంట్ ఉంటే, నాకొచ్చే మాక్సిమం ప్రాఫిట్ ఎంత ఉండబోతుంది అనుకుంటే, అది ₹119 ఉండబోతుంది. ఇది మాక్సిమం ప్రాఫిట్ కోసం. అలా కాకుండా సెకండ్‌దేంటి? మాక్సిమం లాస్. మాక్సిమం లాస్ ఎక్కడ రాబోతుంది? సో, మాక్సిమం లాస్ ఎక్కడొస్తుంది సార్? అంటే ఇక్కడ 3 పాయింట్లు మనం డిస్కస్ చేయాలి. ఒకటి, ఇన్ కేస్ మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్‌లో ఉందనుకుందాం. మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్‌లో ఉంటే మీకు అన్‌లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటది. అన్‌లిమిటెడ్ లాస్ ఉంటది. అన్‌లిమిటెడ్ ఆన్ అప్ సైడ్. ఎందుకు అన్‌లిమిటెడ్ ఉంటుంది సార్ అనుకుంటే, ఇక్కడ మీరు 1:3 గాని, 1:2 గాని ఈ రేషియోలో మీరు ఆప్షన్స్‌ని సెల్ చేస్తున్నారు. సెల్ చేస్తున్నారు కాబట్టి మార్కెట్ మీకు ఎగనెస్ట్‌గా మూవ్ అయింది అంటే గనక, మీరు హ్యూజ్ లాసెస్‌ని బేర్ చేయాల్సి వస్తుంది. అది అప్ సైడ్‌లో మార్కెట్ అనేది మీకు అన్‌లిమిటెడ్ లాస్‌ని ఇస్తుంది. అలా కాకుండా ఇన్ కేస్ మార్కెట్ మీరు అనుకున్నట్టే ఉంది, సైడ్ వేస్‌లో ఉంది. లేదంటే డౌన్ సైడ్ ఇన్ కేస్ మీకు ఎగనెస్ట్‌గా ఐదర్ అప్ సైడ్‌లో అవ్వచ్చు, లేదంటే డౌన్ సైడ్ అవ్వచ్చు. ఇన్ కేస్ డౌన్ సైడ్‌లో అయిందనుకోండి. డౌన్ సైడ్ అయితే మీకేమవుతుంది? ఎయిదర్ మీరు డెబిట్ అయ్యారా? క్రెడిట్ అయ్యారా? అని దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు డెబిట్‌కేసారనుకోండి. ఈ ఎంటైర్ స్ట్రాటజీ మీరు యూజ్ చేసి డెబిట్ ఎంతో కొంత అమౌంట్ మీ దగ్గర నుండి మార్కెట్‌లోకెళ్ళిపోతే, డౌన్ సైడ్ మార్కెట్‌లోకెళ్తే ఆ అమౌంట్ ఎంతైతే మీ దగ్గర డెబిట్ అయిందో, ఆ అమౌంట్ మాత్రమే మీకొచ్చే మాక్సిమం లాస్ అవుతది. ఇన్ కేస్ డౌన్ సైడ్ ఇక్కడ రాస్తున్నాను. ఇన్ కేస్ మార్కెట్ అప్ సైడ్ ఎళ్తే మీకొచ్చే లాస్ ఎంత? మాక్సిమం చాలా ఎక్కువుంటది. అన్‌లిమిటెడ్‌గా ఉంటది. ఇన్ కేస్ మార్కెట్ డౌన్ సైడ్ ఎళ్తే మీరు డెబిట్ ఇనిషియల్‌గా మీరు ఏ దీనికి స్ట్రాటజీ ఏసారు. డెబ్ట్‌కి యూజ్ చేసారా? క్రెడిట్‌కి యూజ్ చేసారా? అనే దాన్ని బట్టి డౌన్ సైడ్‌లో మీ మాక్సిమం లాస్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇన్ కేస్ క్రెడిట్‌కేసారనుకోండి. క్రెడిట్‌కేస్తే మీకు లాస్ అనేది ఇంకేం ఉండదు. నో లాస్. ఎప్పుడు డౌన్ సైడ్ మూవ్‌మెంట్‌లో ఉంటే. అదే ఇన్ బిట్వీన్ ఉంటే మీకు ఉన్న రేంజ్ బట్టి మీకు ప్రాఫిట్ అనేది డిపెండ్ అవుతది. మాక్సిమం లాస్ అయితే ఈ టైప్‌లో ఉంటది. ఒకటి అప్ సైడ్ మీకు ఎగనెస్ట్‌గా అప్ సైడ్‌లో మూవ్ అవ్వచ్చు. లేదు మీకు ఎగనెస్ట్‌గా డౌన్ సైడ్‌లో మూవ్ అవ్వచ్చు. ఎందుకు మన వ్యూ లిటిల్ అప్ సైడ్. కానీ ఇక్కడ హై అప్ సైడ్ వస్తది. అండ్ ఇంకోటేంటి సైడ్ వేస్ మన వ్యూ. సైడ్ వే కాకుండా డౌన్ సైడ్‌కొచ్చిందనుకోండి. ఎయిదర్ డౌన్ సైడ్ ఏస్తే మీకు 2 కేసులుంటాయి. నెట్ డెబిట్‌కేసారా? నెట్ క్రెడిట్‌కేసారా? నెట్ డెబిట్‌కేస్తే మీ దగ్గర నుండి ఎంత అమౌంట్ అయితే బయటికెళ్ళిపోయిందో ఆ అమౌంట్ మీకు లాస్‌లో ఉంటది. లేదంటే క్రెడిట్ కోసం ఏస్తే మీకు లాస్ అనేది ఏమి ఉండదు. ఇది మాక్సిమం లాస్. నెక్స్ట్ ఇంకోటేంటి మనకి బ్రేక్ పాయింట్స్ చూడాలి. సో, బ్రేక్ పాయింట్స్. బ్రేక్ పాయింట్స్ అనేవి ఎలా కాలిక్యులేట్ చేస్తాం? అగైన్ ఈ బ్రేక్ పాయింట్స్ కూడాను మీరు దేనికేసారనే దాన్ని బట్టి డిపెండ్ అవుతది. ఇప్పుడు సపోజు క్రెడిట్ కోసం ఏసారనుకోండి. నెట్ క్రెడిట్‌కి యూజ్ చేసి ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తే మీకు బ్రేక్ పాయింట్స్ ఎక్కడ ఉంటుంది అన్నది షార్ట్ స్ట్రైక్. అంటే ఏ కాల్‌లో ఏ కాల్స్‌నైతే మీరు షార్ట్ చేసారో ఆ షార్ట్ కాల్ స్ట్రైకు ప్లస్ డిఫరెన్స్ ఇన్ స్ట్రైక్ ప్రైస్. ప్లస్ క్రెడిట్. అలా చూసుకుంటే ఏ కాల్ ఇందాక మనం ఎగ్జాంపుల్‌లో స్ట్రైక్ చేసాము అంటే షార్ట్ చేసాము. 15,100 కాల్‌ని సెల్ చేసాం కదా! అది ప్లస్ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంతుంది? ఇందాక రూ. 100 ఉంది. 100 పాయింట్లుంది. ప్లస్ క్రెడిట్ ఎంతయింది మనకి? ₹19 క్రెడిట్ అయింది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే మార్కెట్ 15,219 మీకు ఈ 15,219 అంటే అప్ సైడ్‌లో 15,219 వరకు వచ్చినా మీకు లాస్ గాని, ప్రాఫిట్ గాని ఉండదు. మీరు చూడండి ఇనీషియల్‌గా 15,000 దగ్గర ఎట్ ద మనీ ఉంది. 15,000 దగ్గర ఉంది. 15,000 దగ్గర నుండి 219 పాయింట్లు ఇంక మార్కెట్ అప్ సైడ్ ఉన్నా గూడాను
మీరు ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తే మీరు ఇంక స్టిల్ సేఫ్ సైడ్ ఉంటారు. మీ దగ్గర నుండి అమౌంట్ ఏది మార్కెట్లోకి వెళ్ళట్లేదు. 219 పాయింట్ల మూవ్మెంట్ వచ్చినా కూడా మీకు లాస్ కానీ నష్టం కానీ లేదు. అలా కాకుండా ఇదే నెట్ క్రెడిట్కి వేసారు అనుకోండి, సారీ నెట్ క్రెడిట్కి ఆల్రెడీ చెప్పాం కాబట్టి ఇప్పుడు నెట్ డెబిట్ కోసం చూద్దాం. డెబిట్కి వేస్తే ఇన్ కేస్ డెబిట్కి ఈ స్ట్రాటజీని మీరు యూజ్ చేసినట్టయితే లాంగ్ స్ట్రైక్ తీసుకుంటారు. లాంగ్ స్ట్రైక్ ప్రైస్ ప్లస్ డెబిట్, లాంగ్ ప్రైస్ ప్లస్ డెబిట్. సో ఇన్ కేసు ఇందాక ఇప్పుడు 1:3 వేసుకున్నాం కాబట్టి క్రెడిట్ అయ్యింది. అదే ఈ ఎగ్జాంపుల్లో 1:2 తీసుకున్నాం అనుకోండి, మనకి నెట్ డెబిట్ అవుతుంది. ఎంత డెబిట్ అవుతుంది చెప్పాను? 14 రూపాయలు అని చెప్పాను. సో 500 ఎంత 15,000 దగ్గర ఉంది స్ట్రైక్ ప్రైస్. 15,000 ప్లస్ 14, 15,014. ఈ 15,014 అంటే చూడండి, మీరు 15,000 ఉంది, నెట్ క్రెడిట్కి వేసుకుంటే జస్ట్ 14 పాయింట్స్ తర్వాత మీకు లాస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అదే నెట్ క్రెడిట్కి వేసారనుకోండి, మీరు ఉన్న దగ్గర నుండి అంటే 15,000 పాయింట్ల నుండి 15,219 పాయింట్ల వరకు వచ్చినా కూడాను మీరు ఇంకా స్టిల్ పాజిటివ్ సైడ్లోనే ఉంటారు. మీకు నెట్ క్రెడిట్ కానీ నెట్ లాస్ కానీ మీకు ఉండదు, నెక్స్ట్ ప్రాఫిట్ కానీ నెక్స్ట్ లాస్ కానీ మీకు ఉండదు. అదే డెబిట్కి వేసారనుకోండి, చూడండి 15,014 పాయింట్లు అంటే 14 పాయింట్ల తర్వాత మీ దగ్గర నుండి 14 పాయింట్ల కిందకి డౌన్ మార్కెట్ పడిన తర్వాత మీకు లాస్ రావడం స్టార్ట్ అయిపోతుంది. సో అందుకే నేను ప్రిఫర్ చేసేది ఏంటి అనుకుంటే, ఓవరాల్గా నెట్ క్రెడిట్ కోసమే నేను ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మ్యాక్సిమం లాస్ మ్యాక్సిమం ప్రాఫిట్ బ్రేక్ పాయింట్ చూసాము. అలాగే పే ఆఫ్ డయాగ్రామ్ కూడా ఒకసారి చూద్దాం. సో పే ఆఫ్ డయాగ్రామ్ ఎలా ఉండబోతుంది? సో ఈ యాక్సెస్ నాది, ఇది ఏంటి ప్రైస్, ప్రాఫిట్ ఆర్ లాస్, ఇది నా ప్రైస్ యాక్షన్, ప్రైస్, ఇది ప్రాఫిట్, ఇది నా జీరో యాక్సెస్, ఈ కిందకి వస్తే నెగిటివ్లో ఉంటుంది కాబట్టి ఇది నా లాస్. సో నేను చెప్పినట్టుగా ఈ స్ట్రాటజీని నేను ఎప్పుడు వాడతాను? నాకు నెట్ క్రెడిట్ కోసం వాడతాను. సో నెట్ క్రెడిట్ కోసం వాడతాను కాబట్టి సపోజ్ ఈ స్ట్రైక్ ప్రైస్ మనకి 15,000 స్ట్రైక్ ప్రైస్ అనుకుందాం. సో ఈ స్ట్రైక్ ప్రైస్ 15,100 అనుకుందాం. సో ఈ స్ట్రైక్ ప్రైస్ నాకు 15,219. ఎందుకు? ఇది నా బ్రేక్ పాయింట్. నేను నెట్ క్రెడిట్ కోసం వేస్తాను. సో వేసేటప్పుడు ఎలా ఉండబోతుంది? ఇది డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఇది నా పే ఆఫ్ డయాగ్రామ్ అండి. సో మార్కెట్ ఈ 15,000 ఈ సెంటర్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ వస్తుంది, ఈ 15,000 దీనికి. సో మార్కెట్ చూడండి, నేను ఉన్న దగ్గర నుండి ఇంకా 200 పాయింట్ల మూవ్మెంట్ జరిగినా కూడా, 219 పాయింట్ల మూవ్మెంట్ జరిగినా కూడా నాకు ఓవరాల్గా వచ్చే ప్రాఫిట్ కానీ లాస్ కానీ నాకు ఏం లేదు. కానీ ఇన్ బిట్వీన్ ఈ 200 పాయింట్ల మధ్యన ఉంటే నాకు మ్యాక్సిమం వచ్చే ప్రాఫిట్ ఎంత వచ్చింది? 119 రూపాయలు మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చింది. 19 రూపాయలు ఇక్కడ క్రెడిట్ అయింది. సో ఇది కూడా నా ఇన్ కేస్ 15,100 కన్నా కిందకి వెళ్తే నాకు నెట్ క్రెడిట్ 19 రూపాయలు ఆల్రెడీ అయింది కాబట్టి ఈ ప్రాఫిట్ అనేది నాకు ఉంటుంది. అలా కాకుండా నేను అనుకున్నట్టుగా 15,100 నుండి 15,000 నుండి 15,100 మధ్యన ఉన్నప్పటికీ నాకు వచ్చే ప్రాఫిట్ ఇది అనేది 19 అండ్ 119 మధ్యన ఉండబోతుంది. అలా కాకుండా ఇన్ కేస్ 15,100 నుండి ఇంకా ఎగనెస్ట్గా నాకు మూవ్ అవుతున్న కొలది ఈ 119 నుండి వాల్యూ డిక్రీజ్ అవుతూ ఒక పాయింట్లో 119 పాయింట్ని రీచ్ అయ్యి తర్వాత ఇంకా 0 వరకు వెళ్ళిపోతుంది. సో వన్స్ ఈ 219 పాయింట్లు రీచ్ అయిన తర్వాత నాకు ఇంకేం లాస్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ లాస్ అనేది నాకు అన్లిమిటెడ్గా ఉంటుంది. కిందకి వెళ్తున్న కొలది నాకు ఇంకా చాలా లాస్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ 19 రూపాయలు అనేది నా నెట్ క్రెడిట్. ఇక్కడ 119 రూపాయలు అనేది నా మ్యాక్సిమం ప్రాఫిట్. సో ఈ 219 అనేది నా బ్రేక్ పాయింట్. ఇది నా పే ఆఫ్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్లో చూడండి, మీకు లాస్ ఎక్కడైనా వచ్చిందా? లాస్ రాలేదు. మీకు ఎగ్నెస్ట్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఏంటి? మీకు ఫరగా ఉండేది ఏంటి? ఒకటి ఈ రేంజ్లో ఉన్నప్పుడు మీకు ప్రాఫిట్ వస్తుంది, లేదు కిందకి వెళ్ళిన ప్రాఫిట్ వస్తుంది,
అండ్ ఈ పర్టికులర్ రేంజ్లో ఉన్న మీకు ప్రాఫిట్ వస్తుంది. ఓన్లీ ఈ 219 పాయింట్లు రీచ్ అయిన తర్వాతే మీకు లాస్ రావడం అనేది జరుగుతుంది. సో నెట్ క్రెడిట్కి వేయడం వల్ల ఇది అడ్వాంటేజ్. ఇన్ కేస్ మీరు నెట్ డెబిట్కి కానీ మీరు నెట్ డెబిట్కి కానీ ఈ స్ట్రాటజీని యూజ్ చేసి ఉంటే కనుక ఈ 15,000 పాయింట్ తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ మళ్ళీ ఈ లాస్ ఇనిషియల్గా ఎంత డెబిట్ అయ్యింది అనే దాన్ని బట్టి మీకు డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ మీకు ఇందాక నేను చెప్పినట్టు 15,014 పాయింట్ అవుతుంది. ఈ 15,014 తర్వాత మీకు లాస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో అది ఇన్ కేస్ మీరు నెట్ డెబిట్ కోసం వేస్తే నెట్ డెబిట్. సో నెట్ డెబిట్కి వేస్తే మనకి లాస్ అనేది గ్యారంటీగా ఉంటుంది. అందుకనే ప్రిఫర్ చేయడం ఏంటి, నెట్ క్రెడిట్ కోసం ఈ స్ట్రాటజీని యూజ్ చేయడం చాలా బెటర్. సో ఈ వీడియోలో మీరు ఏదైనా కొత్త విషయం తెలుసుకున్నారో అని మీరు ఫీల్ అయినట్టయితే కనుక ఈ ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.